నమస్తే, వెల్కమ్ టు మన టీవీ ఎస్పీ బ్రదర్స్ మన మాట మన పాట. ముందుగా మన టీవీ ఆడియన్స్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సింగ్ విత్ ప్యాషన్ అనే నినాదంతో ముందుకు దూసుకువెళ్తూ మనందరినీ ఎన్నో అందమైన పాటలతో ఎంటర్టైన్ చేస్తున్న సింగర్స్ శ్రీకాంత్ అండ్ ప్రసాద్ గారు ఈరోజు మనతో ఉన్నారు. అలాగే ఎస్పీ అకాడమీ స్టూడెంట్స్ హరిణి అండ్ మేధా కూడా ఈరోజు మనతో ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us వెల్కమ్ దెమ్. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ ఆంటీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా చాలా ఉన్నారు? బాగున్నాము. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఎస్పీ అకాడమీ స్టూడెంట్స్తో పాటలు వినబోతున్నాం. సో ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. సో శ్రీకాంత్ గారు, సో మీరు కూడా ప్రసాద్ గారు, మీరు కూడా మన ఆడియన్స్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పేస్తే మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి, మన టీవీ ప్రేక్షకులందరికీ. సో అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో చిల్డ్రన్ అందరూ పిల్లలందరూ పైకి రావాలని మా ప్రయత్నం ఏదైతే, మా ఎస్పీ బ్రదర్స్ ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇంకా అలాగే మరికొన్ని ఏళ్ళు అట్లా ముందు సాగాలి అని మనసారా ఆశిస్తూ దెన్ లెట్స్ బిగిన్ దిస్ షో. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మా అంటే ద ప్రైడ్ ఆఫ్ ద ఎస్పీ అకాడమీ. సో మా అందరూ ప్రతి వారం ఇద్దరు వస్తున్నారు. సో లాస్ట్ వీక్ లయా వచ్చింది లాస్ట్ టైం, అండ్ టుడే వీ హ్యావ్ హరిణి అండ్ మేధా. సో నెక్స్ట్ వీక్ వీ హ్యావ్ 2 more అండ్ ద వీక్ ఆఫ్టర్ వీ హ్యావ్ 2 more ప్లాన్డ్. సో అలాగే మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాము. దెన్ వీ ట్రైంగ్ టు కమ్ అప్ విత్ వాట్ ఎవర్ ద బెస్ట్ వీ క్యాన్. సో లెట్స్ బిగిన్ ద షో. లెట్స్ నాట్ లైక్ ఫర్దర్ అడ్డు. లెట్స్ లెట్ ద మ్యూజిక్ స్పీక్ టుడే. సో తప్పకుండా శ్రీకాంత్ గారు. సో ఈరోజు ఎవరు పాడుతున్నారు ఫస్ట్ పాట? చిల్డ్రన్స్ డే స్పెషల్ కాబట్టి చిల్డ్రన్స్ తినము. కాకపోతే ఈరోజు ముందుగా అంటే మా చిల్డ్రన్స్ పాడుతున్నారు. రెడీ అండి. పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. సరిగ్గా 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 నిలవ విందుకే పెరుగ్గా పెరుగ్గా అయిపోకే, బదులేదివ్వకుండా వెళ్ళిపోకే. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేరా, కబురుల చిలుకులతో ఒడి తనులన్నీ తడిపేయరా. పూసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేరా, పలుకులాలికి ఆశలకే ఆయువు పోయడా. మౌనమై వాడు ఉంటే ప్రాణమే మవ్వునో. నువ్వేనా ప్రపంచం అనేస్తూ వెనక తిరుగుతూ, నువ్వేనా సమస్తం అంటాడే, కలలోన కూడా కాళ్ళు కంట వీడే. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా.
అడిగిన సమయంలో తను అలవో కగునను మోయాలి సొగసును పొగడమే తనకలవాటైపోవాలి పనులను పంచుకుని మనసుంటే ఇంకేం కావాలి అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి కోరికేదైనా గాని తీర్చి తీరాలని అతన్ని 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 చూడడానికి వయస్సే తపిస్తూ ఉంటుంది అప్పుడింక వాడు నన్ను చేరుతాడే వావ్, నైస్ సింగింగ్ మేధ అండ్ హరిణి, చాలా బాగా పాడారు. గురువుని మించిన శిష్యులు అంటే ఇలానే ఉంటారు అనిపిస్తుంది. చాలా చక్కగా ప్రొఫెషనల్ సింగర్స్ ఎలా పాడతారో అలాగే పాడారు. చాలా బాగుంది మేధ. నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు సింగింగ్? అంటే సంగీతం 6 years నుంచి నేర్చుకుంటూనే ఉంటాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఎస్పీ అకాడమీలో లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నావు కదా నువ్వు? అవును. సో అంటే సింగింగ్ పట్ల నీకు ఎప్పుడు ఎలా నీకు ఇంట్రెస్ట్ మొదలైంది? అట్ ఫస్ట్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారులో వర్క్షాప్ శ్రీకాంత్ అంకుల్ని కలిసాను. అప్పుడు చాలా టిప్స్ చెప్పారు అని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సింగింగ్ అంతా. అండ్ అప్పటి నుంచి ఎస్పీ అకాడమీ స్టార్ట్ అయింది. మెడ్లీస్ అన్ని టీఫాస్లో పాడాను. ఓకే, అండ్ అప్పటి నుంచి శ్రీకాంత్ అంకుల్ ప్రసాద్ అంకుల్ బాగా కలిసాను. అండ్ అప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. వెరీ వెరీ నైస్, నైస్ టు నో దట్. ఇప్పుడు మీ అందరితో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ పేరండి? నా పేరు లావణ్య అండి. నేను షార్లెట్ నార్త్ కెరళ నుంచి కాల్ చేస్తున్నాను. హలో లావణ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నామండి. విన్నారా పాట మేధ? ఇందాక ఒక చక్కటి పాట పాడింది మేధ అండ్ హరిణి. విన్నానండి, చాలా బాగుంది. మాట్లాడండి వారితో. హాయ్ శ్రీకాంత్, హాయ్ హరిణి. హాయ్ హాయ్ ఎవ్రీబడి. హరిణి గుర్తుపట్టావా? లావణ్య అక్క. అవును. హాయ్ లావణ్య అక్క. బాగున్నావా? Yeah, వెరీ నైస్ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ. శ్రీకాంత్, మీరు నేను లాంగ్ ఐలాండ్ లో ఉండేదాన్ని, అప్పుడు పరిచయం మీ వైఫ్ నాకు. చాలా ఈ ఇయర్స్ లో మీరు చాలా బాగా మీ గ్రోత్ చూస్తుంటే చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఎప్పుడు కలిసానో గుర్తు రావట్లేదు, సో సారీ. యాక్చువల్లీ సుభా గారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. మీ పెళ్ళ మీ అనురాధ వీళ్ళందరూ నాకు బాగా తెలుసండి. నీలా వెరీ నైస్, వెరీ నైస్. ఆల్రెడీ అండి, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి లావణ్య గారు గుర్తుపెట్టుకుని కాల్ చేసినందుకు. థ్యాంక్స్ లావణ్య అక్క. నాకు హరిణి ఏదైనా మంచి పాట పాడితే వినాలనుంది. ఈరోజు షో అంతా వాళ్ళదేనండి. ఈరోజు షో మొత్తం. దెన్ యూనో ప్రసాద్ ఇందాక మేము మాట్లాడేటప్పుడు ప్రసాద్ అంటూ ఉన్నాడు అనమాట. మేము దాన్ని వాట్ డిడ్ యు సే, సపోర్టింగ్ వాయిసెస్ అనమాట. ఈరోజు యూనో వి వాంట్ టు సీ యూనో మేధ అండ్ యూనో హరిణి. తెలుగులో చెప్పాలంటే గాత్ర సహకారం. బట్ డెఫినెట్గా అండి మంచి మంచి పాటలు లైన్ అప్ ఫర్ యూ. దెన్ ఐమ్ షూర్ మీరు ఈ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేస్తారనే నేను అనుకుంటున్నాము. సో కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, బాయ్ హరిణి. బాయ్ లావణ్య అక్క, థ్యాంక్ యూ. బాయ్ లావణ్య గారు, చూస్తూనే ఉండండి మన టీవీ. షూర్ షూర్. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ ఉన్నారు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ పేరు చెప్పండి. నా పేరు నీలా అండి. హాయ్. హాయ్ నీలా, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా హ్యాపీగా ఉంది మీ నుంచి కాల్ రావడం. అవును, అంటే మళ్ళీ ఇంకా లేట్ అయిపోతే మళ్ళీ కలవడం కుదరదు, బిజీ అవుతుంది లైన్స్ అన్ని. అవును, అందుకని ముందే కాల్ చేశాను స్టార్ట్ కాగానే. ఓకే నీల గారు, మాట్లాడండి. హరిణి గారు ఉన్నారు, అలాగే మేధ అండ్ శ్రీకాంత్ ప్రసాద్ గారు. మేధ, అదే వెల్కమ్ టు మేధ అండ్ హరిణి. థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ శ్రీకాంత్ అండ్ ప్రసాద్ గారు. హలో నీల గారు. మీది ఇది చాలా రీసౌండ్ వస్తుంది. మరి మీ ఓన్లీ ఫోన్ లో అలా వస్తుందా నాకు తెలియదు, కానీ మస్తు రీసౌండ్ వస్తుంది. ఓకే, పాడేటప్పుడు వస్తుందా, మీరు మాట్లాడేటప్పుడు వస్తుందండి? ఓన్లీ
మాట్లాడేటప్పుడు ఫోన్ లో అంటే యాక్చువల్ షో బానే ఉంది. అయితే మీరు రిసౌండ్ వస్తుంది చాలా. అయితే మీకు 2 minutes లో ఫిక్స్ చేస్తామండి. సరే, ఎనీవే ఐ హావ్ వన్ స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ హరిణి. చెప్పండి. అండ్ హరిణి, ఇఫ్ యూ కుడ్ ప్లీజ్ సింగ్ ఫ్యూ లైన్స్. లాలీ లాలీ పాట ఉంది కదా, ఐ నో దట్ యూ సింగ్ రియల్లీ గుడ్ దట్ సాంగ్. ప్లీజ్ యా ష్యూర్ పాడతా. వినాలని ఉంది. యా పాడతా. మీకోసం పాడతారు నీల గారు. దట్స్ ఇట్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గుడ్ లక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద షో అండి. చాలా థ్యాంక్స్ నీల గారు, మంచి పాట అడిగారు. అలాగే ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే మీ కాల్ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. Yeah, sure. I'm actually looking forward for the rest of the show. అందుకే I want to call early and enjoy rest of the show. ఓకే అండి, చూస్తూనే ఉండండి. Yes, thank you. Bye. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హరిణి గారు మీరు పాడండి. లాలీ లాలీ అనురాగం పాడుతుంటే ఎవరు నిదురపోరే, అంత చేదా మరి వేణుగానం, కాసే వెన్నెలకు విచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం. వెరీ నైస్. నీల గారికి తప్పకుండా నచ్చుంటుంది పాట. ఇంకొక కాలర్ ఉన్నారు, మా వారితో మాట్లాడదామండి. హలో అండి. హలో హలో, మీ పేరు చెప్పండి. నా పేరు నరసింహమూర్తి అండి. నరసింహమూర్తి గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను నార్త్ బౌన్సీ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఇక్కడ మన షోలో ఈరోజు హాయ్ మామయ్య. మాట్లాడండి. హలో హరిణి. హాయ్ మామయ్య. నాకు ఒక పాట పాడవా? మంచి పాత పాట, ఓల్డ్ సాంగ్. యా ఓల్డ్ సాంగ్ పాడతారండి మీకోసం. హరిణి గారు పాడండి. రేమించేనోయ్ రాజా హాయిగా నిదురించరా, హాయిగా నిదురించరా, రేమించేనోయ్ రాజా హాయిగా నిదురించరా, హాయిగా నిదురించరా, వెళ్ళి విరిసి వెన్నెల్లు కాచే చల్లన్ని చిరుగాలి మెల్లంగా వీచే, కష్టాలలోన స్వర్గాలు కంటూ వేదాలలో వేదనాదాలు వింటూ హాయిగా నీవింక నిదురించవోయ్, రేమించేనోయ్ రాజా హాయిగా నిదురించరా, హాయిగా నిదురించరా. చాలా బాగుంది హరిణి గారు. నరసింహమూర్తి గారు విన్నారా పాట? హలో, ముందు పాడిన లాలి పాట ఏమో చిన్న బాబుకి, ఇప్పుడు లాలి పాట పెద్దవారికి. అవును. మామయ్య అంటే ఎలాగా? మీ మదర్ సైడ్ నుంచి, మదర్ తమ్ముడు మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్. ఓకే ఓకే ఓకే, కట్ అయిపోయింది. ఓకే అండి, ఇంకొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు నీరజ అండి, మౌంట్ ఫ్లోరల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు ఇంకొకసారి చెప్తారా? నీరజ అండి. నీరజ గారు ఎలా ఉన్నారు? బాగున్నాయండి, మీరు ఎలా ఉన్నారు? అందరం బాగున్నామండి. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఎస్పీ అకాడమీ స్టూడెంట్స్ ఇక్కడ చాలా చక్కటి పాటలు పాడుతున్నారు. చాలా అదే చూస్తున్నాను, చాలా బాగా పాడుతున్నారు. యాక్చువల్ గా నేను మేధాకి పిన్ని అవుతాను. ఓ వావ్. హాయ్ పిన్ని. హాయ్ మేధా, హౌ ఆర్ యు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాము. మేము ప్రోగ్రామ్ చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది ఆన్ స్క్రీన్ మీద చూసి నిన్ను. నిజమే కదండి, మీరు మీద అంటే ఎదురుగా పాడుతుంటే చాలాసార్లు విని ఉంటారు, ఇలా టీవీలో పాడుతుంటే చూడడం అదొక ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకైతే. అదే అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అవును, యాక్చువల్ గా మేము దగ్గర ఉంటే మా పిల్లల్ని కూడా శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారి దగ్గరికి పంపించేవాళ్ళం. డెఫినెట్ గా అండి. అయితే ఇక్కడికి మూవ్ అయిపోండి న్యూజెర్సీకి. మీరు ఎక్కడున్నారో చెప్పండి, మేము అక్కడికి వస్తాం.
మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, మేము ఎక్కడికి వస్తాం. మౌంట్ లారెల్ అండి, సౌత్ జెర్సీ. మీరు ఒకసారి ఇక్కడ దివాళీ పార్టీ అప్పుడు కూడా పాడారు, గుర్తుందా? సో మౌంట్ లారెల్ ఇస్ నాట్ టూ ఫార్ అండి. దెన్ విల్ సీ వాట్ వీ కెన్ డూ. తప్పకుండా అండి, తప్పకుండా పంపిస్తాం. అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తారండి త్వరలోనే మీరు. అవునా అండి? ఓకే, చాలా సంతోషం అండి. సో త్వరగా ఓపెన్ చేయండి బ్రాంచ్. ఇక్కడ చాలా మంది ఉన్నారు, పిల్లలు కూడా, పెద్దోళ్ళు కూడా. తప్పకుండా అండి, విష్ టు. థ్యాంక్స్ అండి. మా పాప మాట్లాడుతుందండి ఒక్కసారి. ఓకే అండి. హలో, నా పేరు సౌమ్య. హాయ్ మేధ. హాయ్ సౌమ్య, హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. చాలా బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ. Do you have any song request? పాడతావా? ఏంటి? నీకు నచ్చిన మంచి పాట పాడతావా? ఓకే. నీ పేరేంటి? నా పేరు సౌమ్య. సౌమ్య, నైస్ నేమ్. నువ్వు పాడతావా పాటలు? పాడతాను. ఒక 2 లైన్స్ మా కోసం పాడి వినిపిస్తావా? 2 లైన్స్. నేను ఒక వర్ణం పాడతాను. ఓకే. వెరీ నైస్ సౌమ్య. నైస్ జాబ్. ఇప్పుడు మేధ నీ కోసం పాడుతుంది, విను. I'll sing a solo later actually, Soumya. So keep listening. All the best, Medha. Thank you. Thank you. Yeah, thank you so much. Thanks for calling. Keep listening and keep watching. మేధ పాడు. తర్వాత సోలో. సో ఈరోజు అసలు ఏంటి, మీరు మీ స్టూడెంట్స్ అందరూ మ్యాచింగ్ వేసుకొచ్చారు, అనుకుని వేసుకొచ్చారు? మేము ఎప్పుడు అనుకోమండి, మాకు అట్లా జరిగిపోతుండే. ఓకే అండి. ఇంకొక కాలర్ ఉన్నారు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, కాల్ డ్రాప్ అయ్యిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఎవరు పాడుతున్నారు? సో నెక్స్ట్ సాంగ్ ఒక మంచి ఇళయరాజా గారి మెలడీ అండి. దెన్ ప్రసాద్ ఇంకా హరిణి పాడతారు. ఓకే. సో ఇప్పుడు ప్రసాద్ గారు అండ్ హరిణి గారు ఒక చక్కటి ఇళయరాజా పాటను పాడి వినిపిస్తున్నారు. ఒక కాలర్ ఉన్నారండి, అంతకుముందు ఒక కాల్ తీసుకుందాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్కారం అండి. నేను ప్రిన్సిపాల్ నుంచి మూర్తి మాట్లాడుతున్నాను. మూర్తి గారు, చాలా ఎపిసోడ్స్ కి మీరు కాల్ చేయలేదు కదా? లేదు, నేను ఒక లాస్ట్ వీక్ ఎపిసోడ్ చేయలేదండి, చేశాను నేను. లాస్ట్ ఎపిసోడ్ లో చేయలేదు. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మాట్లాడి మీతోటి. మేము బాగున్నామండి, మీరందరూ ఎలా ఉన్నారు? అందరం బాగున్నాము. మాట్లాడండి. హరిణి గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. హాయ్. నమస్కారం అండి. హాయ్ మూర్తి గారు. హాయ్ అంకుల్. హాయ్. ప్రోగ్రామ్ చాలా బాగా స్టార్ట్ అయింది. ఇద్దరు చక్కగా పాడారు. లైక్ హరిణి గారితో మాట్లాడండి. హాయ్ అండి మూర్తి గారు. హాయ్ హరిణి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాము. బట్ బాగా పాడావు ఇంతకు పాట. వీలైతే మార్నింగ్ రాగల నుంచి ఒక పాట పాడగలవా? పాడతాను. థ్యాంక్ యూ. వింటుండండి, పాడతారు. చూడండి. ఎపిసోడ్ లో మూర్తి గారు ఈ ఎపిసోడ్ లోనే పాడతారు, చూస్తూనే ఉండండి మీరు. అలాగే మన ప్రసాద్ గారికి ఇంకో చిన్న రిక్వెస్ట్ ఉందండి. ఓకే, డెఫినెట్ గా అండి. సార్, ఇది ప్రేమంలోంచి అది ఎవరే సాంగ్ పాడగలుగుతారా? విజయ్ జయరాజ్ గారు పాడిన పాట. నెక్స్ట్ టైం తప్పకుండా పాడతా అండి. ఒక రెండు లైన్లు. 2 లైన్లా? షూర్.
తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నాగు పెడుగుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిపిన బాటే. ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే ఏ మాటే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. 2 లైన్స్తో స్టార్ట్ చేసి అలా 3-4 లైన్స్ పాడేశారు. సూపర్. మూర్తి గారు విన్నారా? కాల్ కట్ అయిందండి. ఓకే, మనం ఇప్పుడు ప్రసాద్ గారు అండ్ హరిణి గారు ఒక చక్కటి ఇళయరాజా గారి సాంగ్ పాడతారు, విని ఎంజాయ్ చేయండి. నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా. ఎదుట ఉన్న స్వర్గమా, చెదిరిపోని స్వప్నమా, కనులలోన కావ్యమా, కౌగిలింత ప్రాణమా. ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా. నింగి వీణకేమో నేల పాటలొచ్చే తెలుగు తెలుగు అన్ని తెలిసి, పారిజాత పువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపే తెలిపి నాలో విసి. మచ్చలెన్నో ఉన్న చందమామ కన్నా నరుడే వరుడే నాలో మెరిసి, తారలమ్మ కన్న చీర కట్టుకున్న పడుచుతనమే నాలో మురిసి. మప్పులన్నీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం, తారలన్నీ దాటగానే రగిలే గగనం రగిలే విరహం. రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో
మురిసిపోయే శృతిలో జతిలో నిన్నే కలిపి దేవగానమంతా ఎంకి పాటలాయే మనసు మమత అన్నీ కలిసి వెన్నెలల్లే వచ్చి వేద మంత్రమాయ బహుశా మనస వాచ వరచి మేన కల్లే వచ్చి జాన కల్లే మారే కులము గుణము అన్ని కుదిరి నీవు లేని నింగిలోన వెలిగే ఉదయం విడికి విలయం నీవు లేని నేల మీద బ్రతుకే ప్రళయం మనసే వరణం వాన విల్లు గుండెలో నీటికెన్ని రంగులో అమృతాల వినోదులో వీటికెన్ని హద్దులో జగమే యుగమై యుగమే క్షణమై మిగిలే ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా కనులలోన కావ్యమా కౌగిలింత ప్రాణమా ప్రియతమా 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 నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా వావ్ ఎక్సలెంట్ సింగింగ్. హరిణి గారు అండ్ ప్రసాద్ గారు మీరు ఇద్దరైతే ఇన్వాల్వ్ అయిపోయి పాడారు. పాటలు చాలా అద్భుతంగా వచ్చింది, బాగుంది. యాక్చువల్గా ఇప్పుడు దాకా నేను ఏమనుకునేదానంటే దేవుడు స్పెషల్గా టైం తీసుకొని అందమైన అమ్మాయిలు తయారు చేస్తారు అనుకున్నాను, నా లాంటి హరిణి లాంటి మేధ లాంటి అమ్మాయిల్ని. కాకపోతే ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆయన స్పెషల్గా టైం తీసుకొని సింగర్స్ అండ్ ఆర్టిస్టులను క్రియేట్ చేస్తారనమాట. సూపర్, చాలా బాగా పాడారు. ప్రసాద్ గారు ఎందుకు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? అంటే ఆల్రెడీ మీ డబ్బా మీరు వేసేసుకున్నారు కదా, ఇంకా మాకు చెప్పడానికి ఏముందని. ఓకే, ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్స్ ఉన్నారండి, మాట్లాడదాం. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో అండి, మీ పేరు? నేను గురుప్రసాద్ అండి, ప్లేన్స్బోరో న్యూ జెర్సీ నుంచి. ఓకే, ఎలా ఉన్నారు గురుప్రసాద్ గారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అందరం బాగున్నామండి. ఈరోజు మన స్టూడియోలో శ్రీకాంత్ ప్రసాద్ గారితో పాటు ఎస్పీ అకాడమీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ మేధ. హాయ్ అంకుల్. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. పాటలు చాలా చక్కగా పాడారు. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. హలో హరిణి గారు, బాగున్నారండి? హాయ్ అండి, నేను బాగున్నాను, మీరు బాగున్నారా? మీది ప్రసాద్ గారి సాంగ్ చాలా బాగుందండి, చిరంజీవి గారి సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హలో అండి శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారు. హలో సార్. బాగున్నానండి. యాక్చువల్గా రీసౌండ్ వస్తుంది సార్. యాక్చువల్గా మాట్లాడేటప్పుడు ఏదో ఒక లైన్ ప్రాబ్లం ఏదో ఉందంటండి. సో దట్స్ వై ఒక దాంట్లో రీసౌండ్ వస్తుందంట. సో బట్ దే ఆర్ ట్రైంగ్ టు ఫిక్స్ ఇట్ యాజ్ వీ స్పీక్. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు అనమాట. సో ఒక లైన్లో రీసౌండ్. As always, SP Brothers rocks and now SP Academy is also rocking. We'd like to see more. Thank you so much. Thank you అండి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఆల్సో. ఒక్క నిమిషం అండి. హాయ్, నా పేరు జాన్వి. హాయ్ జాన్వి, హౌ ఆర్ యూ? గుడ్. స్పీక్ టు మేధా. హాయ్ జాన్వి. హాయ్ మేధా అక్క. హౌ ఆర్ యూ? I'm good. How's school? You have school this week, right? Yeah. Yeah? How old are you? How old is she? 6. Oh, 6. Okay. Do you have any song request for Medha? Can I sing a song? Yeah, definitely. Sure. Yes, go ahead. Mukunda, Mukunda, Krishna, Mukunda, Mukunda. Swaramlo taranga, Vrindavanamlo varanga. Mukunda, Mukunda, Krishna, Mukunda, Mukunda.
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వెన్న దొంగవైనా మన్ను తింటివా తన్న కొండ ప్రేమలైలా మృదంగానివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో సరంగా బృందావనంలో వరంగా. జాన్వి ఆసమ్ సింగింగ్. అసలు శ్రీకాంత్ ప్రసాద్ గారు మీలాంటి వారే ఇన్స్పిరేషన్. అంత చిన్నపిల్లలు కూడా పాడుతున్నారంటే. గుడ్ జాబ్ జాన్వి. Thank you. Happy Children's Day. Happy Children's Day. Very good job, Kanna. Very good job. Thank you. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఎవరు పాడుతున్నారండి? మీరు పాడండి. నేను పాడారంటే ఇంక అంతే. అక్కడ వ్యూయర్స్ ఎవరు కూర్చోరు స్క్రీన్స్ ముందు. సో నెక్స్ట్ పాట మేధా పాడుతుందండి. Okay. మేధా ఒక మంచి సోలో సాంగ్ పాడుతుంది. సో దెన్ వినండి. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కంపోజిషన్ అండ్ ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ ఇది కూడా. ఓకే అండి. సో చాలామంది మేధాని రిక్వెస్ట్ చేశారు సాంగ్, తనకి ఇష్టమైన పాట పాడమని చెప్పేసి. సో వారందరి కోరిక మేరకు ఇప్పుడు మేధా ఒక సోలో సాంగ్ పాడతారు, విని ఎంజాయ్ చేయండి. అలాగే మీరు మన వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసును ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం ఎందుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచినే ఇది బాధో ఏదో కునుకే మొదలికి రాదు మునుకేమో వదిలిపోదు ఏ వింత పరుగు నాతో నా పయనం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు నువ్వు దూరం అయిపోతుంటే విషమని పెంచును ఈ నిమిషం వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసును ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం ఎందుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచినే ఇది బాధో ఏదో పసి వయసుల నాటిను విత్తులు మనకన్నా పెరిగెను ఎత్తులు విరబూసును పువ్వులు ఇప్పుడు కోసిందవరప్పటి తప్పుడు నువ్వు తోడై ఉన్నా నాడు పలకరించే దారులన్నీ దారులు తప్పుతున్నావే కలలకు కొలనలు కన్నీళ్లతో జారిను ఎందుకు నా సంధ్యలు చల్లని గాలులు సుడిగాలిగా మారెను ఎందుకు ఎన్ని నాలు ఉన్న స్వర్గం నరకం లాగే మారేను ఈ చిత్రవాద నీకు ఉండదా
వదిలిపోదు, ఏ వింత పరుగు నాతో నా పయనం మాత్రం పూర్తవదు. నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువలేదు, నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించును ఈ నిమిషం. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసును ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రళయమా, హృదయం ఎందుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచనే ఇది బాధో ఏదో. ఆసమ్ సింగింగ్ మేధ. అసలు నువ్వు పాడుతుంటే ఎంత ప్లెజెంట్గా సూదింగ్గా ఉందంటే, ఈరోజు మన న్యూ జెర్సీలో కూడా వర్షం పడ్డది మార్నింగ్ నుంచి. సేమ్ అదే క్లైమేట్ యాప్ట్గా ఉంది నువ్వు పాడడం కూడా. సూపర్గా పాడారు బంగారు తల్లి. వెరీ నైస్. అలాగే శ్రీ గురువాయూరప్పన్ టెంపుల్లో తిరుమల తిరుపతి వైభవోత్సవం అలాగే శ్రీనివాస కళ్యాణం జరుగుతున్నాయండి. ఇవి November 19th and 20th జరుగుతున్నాయి, సాటర్డే సండే. సో అందరూ చాలామంది ఫ్రీగా ఉంటారు సాటర్డే సండేస్. మీరందరూ వెళ్ళండి. అక్కడ ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరగబోతున్నాయి. అక్కడ బాలాజీ వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుపతి ఆనంద నిలయంలో ఎటువంటి విగ్రహం అయితే ఉన్నదో సేమ్ అటువంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రసాదాలు అలాగే ప్రీస్టులు వేద పండితులు అందరూ వస్తున్నారండి. November 19th and 20th మీరు వెళ్ళి ఆ ఉత్సవాల్లో పాల్గొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే www.krishnatemple.org/ttd ఈవెంట్స్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ వచ్చి 7329725552. ఇంకొకసారి చెప్తాను ఫోన్ నంబర్ 7329725552. వెబ్సైట్ వచ్చి www.krishnatemple.org/ttd ఈవెంట్స్. ఇప్పుడు మన టీవీ మన మాట మన పాటలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అమెరికాలో గోవిందనామ స్మరణం. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వైభవోత్సవం. కనువిందు చేయనున్న తిరుమల ఆనంద నిలయం నమూనా. పూర్తి స్వరూపంలో దర్శనమివ్వనున్న శ్రీ వెంకటేశ్వరుడు. న్యూజెర్సీలో November 19, 20వ తేదీల్లో అట్టహాసంగా వైభవోత్సవం. టీటీడీ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. అందరికీ ఉచితంగా దర్శనం, మహాప్రసాదం. వెంటనే www.krishnatemple.org ఆర్ టీటీడీ ఈవెంట్స్ లో మీ పేర్లు నమోదు చేసుకోండి. స్వామివారి సేవలో పాల్గొని తరించండి. మరిన్ని వివరాలకు 7329725552, 7324294855 నంబర్లను సంప్రదించండి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వారి దత్తత ఆలయం, వలిగొండ మండలం సుంకిశాల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు 23/11/2016 నుండి 28/11/2016 వరకు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయార్ స్వామి వారి మంగళ శాసనములతో జరిగే ఆధ్యానోత్సవాలు, బ్రహ్మోత్సవాలు. 27/11/2016 ఆదివారం శ్రీ స్వామివారి కళ్యాణం, 28/11/2016 సోమవారం రథోత్సవం. అత్యంత వైభవంగా జరిగే సుంకిశాల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భక్తులంతా పాల్గొనండి, శ్రీవారిని సేవించి తరించండి. అమెరికాలో స్మాల్ బిజినెస్ హౌసెస్ కు శుభవార్త. మార్కెట్ లోకి స్మార్ట్ బిజ్ ఫోన్స్, వివో ఐపీ ఫోన్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో 0 సెటప్ కాస్ట్, 0 మెయింటెనెన్స్ చార్జెస్, 100% అప్ టైమ్, ఆటో అటెండెంట్, 24/7 కస్టమర్ సపోర్ట్. యుఎస్, కెనడా, ఇండియాలకు అన్లిమిటెడ్ కాలింగ్. ఆల్ జస్ట్ ఫర్ మంత్లీ ప్లాన్ కేవలం $9.99 ప్రారంభం. More than 5 extensions, special rates apply. Please contact our sales at మీ శుభకార్యం ఏదైనా సరే, వివాహం, జన్మదినం, స్వీట్ 16, ఇలా సందర్భం ఏదైనా, వీడియో రికార్డింగ్, స్టిల్ ఫోటోస్, ఫోటో ఆల్బమ్, ఈవెంట్ లైవ్స్ కోసం
ఎన్ఆర్ఐ ఈవెంట్స్ ను సంప్రదించండి. లేటెస్ట్ టెక్నాలజీ, హై అండ్ ఎక్విప్మెంట్, ప్రొఫెషనల్ టీమ్, ఆన్ టైం వర్క్ తో మీ శుభకార్యాన్ని 10 కాలాలు గుర్తుండిపోయేలా చేస్తాం. ప్రస్తుతం ట్రై స్టేట్స్ లో మాత్రమే సేవలందిస్తున్నాం. మరెందుకు ఆలస్యం? మీ శుభకార్యాలకు ఎన్ఆర్ఐ ఈవెంట్స్ ను సంప్రదించండి. కాంటాక్ట్ 201-537-7415. ఈమెయిల్ info@nrievent.net. అమెరికాలో ఆహా అనిపించే భారతీయ రుచులు. న్యూజెర్సీలోని రన్ గ్రేజ్ రెస్టారెంట్ లో పసందైన వంటకాలు, క్లాస్ సర్వీసెస్, టేస్టీ ఫుడ్ మా ప్రత్యేకతలు. ప్రతిరోజు లంచ్ బఫే, వీకెండ్ స్పెషల్. ఇండియన్, ఇండో చైనీస్ ఫుడ్ కూడా అందుబాటులో. 120 కెపాసిటీ బ్యాంకెట్ హాల్ తో పాటు కేటరింగ్ సౌకర్యం కలదు. మీరు TV5 రన్ గ్రేజ్ అని చెప్పండి, 10% డిస్కౌంట్ పొందండి. మరింకెందుకు ఆలస్యం? రండి, మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించండి. మరిన్ని వివరాలకు కాంటాక్ట్ 609-301-8706 www.rungraceusa.com. అమెరికాలో గోవిందనామ స్మరణం. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వైభవోత్సవం. కనువిందు చేయనున్న తిరుమల ఆనంద నిలయం నమూనా. పూర్తి స్వరూపంలో దర్శనమివ్వనున్న శ్రీ వెంకటేశ్వరుడు. న్యూజెర్సీలో నవంబర్ 19, 20వ తేదీల్లో అట్టహాసంగా వైభవోత్సవం. టీటీడీ అర్చకులు, వేద పండితురాధ్వర్యంలో ప్రత్యేక పూజలు. అందరికీ ఉచితంగా దర్శనం, మహాప్రసాదం. వెంటనే www.krishnatemple.org ఆర్ టీటీడీ ఈవెంట్స్ లో మీ పేర్లు నమోదు చేసుకోండి. స్వామివారి సేవలో పాల్గొని తరించండి. మరిన్ని వివరాలకు 7329725552, 7324294855 నంబర్లను సంప్రదించండి. Where hundreds of IT services industry professionals are going to come together, share knowledge, gain wisdom from each other, and I can directly apply all of that to my business. I look forward to meeting with 1,000+ C-level executives, all serving in the same industry. This is one conference where you see people who are walking encyclopedia of consulting business. వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ బ్రదర్స్ మన మాట మన పాట. ఈరోజు మన ఎస్పీ అకాడమీ స్టూడెంట్స్ అలాగే శ్రీకాంత్ అండ్ ప్రసాద్ గారితో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ లైన్లో ఉన్నారండి. ఇప్పుడు ఒక కాల్ తీసుకుందాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను సుధాంశు మాట్లాడుతున్నాను, రీడింగ్ పెన్సిల్వేనియా నుంచి. సుధాంశు గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీ షో చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. క్రెడిట్ గోస్ టు శ్రీకాంత్ అండ్ ప్రసాద్ గారు. యా, మాకు ఇక్కడ రీడింగ్ లో చాలా ఫ్యాన్స్ ఉన్నాం మేము ఇక్కడ ఎస్పీ అకాడమీకి. సో వెరీ నైస్. మన సింగర్స్ ని చూస్తున్నాము, వెరీ నైస్. అవునండి, మాట్లాడండి వారితో. హలో, హరిణి గారు బాగున్నారా? హరిణి గారు, ఇది బహుశా టెలివిజన్ హిస్టరీలో ఫస్ట్ టైం అయి ఉంటుంది. సుధాంశు is none other than Harini's husband అండి. So Sudhanshu, thank you so much for the call. It's an absolute pleasure talking to you. మాకు ఒక ఫేవరెట్ సాంగ్ ఉందండి, మాసే మలయధ్వని. చెప్పండి మీ ఫేవరెట్ సాంగ్. యా, అంటే చాలా మందికి ఉంది ఇక్కడ మాసే మలయధ్వజ అనే సాంగ్. ఓకే, సో ఎవరైనా మీ సింగర్స్ పాడితే మేము రియల్లీ అప్రిషియేట్. సుధాంశ గారు, దీన్నే చల్లకొచ్చి ముందు దాసం సామెత అంటారు చూసారా? మీరు హరిణి గారితో ఆ పాట వినడానికి కోసం మీరు కాల్ చేశారు, మీకోసం డెఫినెట్ గా తను పాడతారు. అలానే ఇందాక మూర్తి గారు కూడా సేమ్, అంటే మార్నింగ్ రాగా నుంచి అడిగారు. మేబీ అదే మూవీ నుంచి అనుకుంటాను. తప్పకుండా మీకోసం అండి. చాలా థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఆ థ్యాంక్స్ హరిణి చెప్పనియండి. ఆయన కాల్ చేసింది హరిణితో మాట్లాడతారు, మనం అందరం మాట్లాడేస్తున్నాం. సుధాంశు, టాక్ టు హరిణి. Yeah, thanks so much for calling. ఓకే, పాడండి. అంతకుముందు ఇంకొక కాల్ తీసుకుందాము. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ పేరు చెప్పండి.
నా పేరు కృష్ణప్రియ అండి. నేను బాస్టన్ నుండి మాట్లాడుతున్నాను. పృథ్వీ మేనత్తను మాట్లాడుతున్నాను. మాట్లాడండి మేధాతో. హాయ్ మేధా. హాయ్ కృష్ణత్త. ఎలా ఉన్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాము. మీరు అసలు చాలా బాగా పాడుతున్నారమ్మా మీరందరూ. థ్యాంక్స్ అత్త. రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా. ఎంతో చక్కగా పాడుతున్నారు. అవునండి. అసలు మీకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన ప్రసాద్ గారికి, శ్రీకాంత్ గారికి బిగ్ థ్యాంక్స్ అండి. అసలు వీళ్ళకి పిల్లలకి నేర్పించడమే కాకుండా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అన్నది మీరు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళతో ఎట్లా ప్రోగ్రామ్స్ అయ్యి చెప్పించి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ని మీరు అందజేస్తున్నారు. నిజమే అండి. అసలు అంటే ఎస్పీ అకాడమీ స్టార్ట్ అయ్యి 10 months అయ్యింది. ఈ 10 months లో ఎంత బాగా వీళ్ళని ట్రైన్ చేశారంటే అసలు ప్రొఫెషనల్స్ లా వాడుతున్నారు అనమాట స్టూడెంట్స్ అందరూ. అవునండి. అది ఏంటంటే ఇట్లాంటి అవకాశం దొరకడం కూడా చాలా అసలు అందరికీ దొరకదు. ఇట్లాంటిది మా మేధాకి దొరికింది. మాకు చాలా సంతోషంగా ఉంది దానికి. మేము కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళమేనండి. సో మాకు ఆ వాల్యూ తెలుసు. అవకాశాలు ఉంటే ఎలా అంటే ఆ మోటివేషన్ ఎలా ఉంటది అనేది. అదేండి ఎంతమంది అట్లా చేస్తారు కదా. మీరు ఆ రకంగా మీరు ఆలోచించి పిల్లలకి ఇంత హెల్ప్ చేస్తున్నారు. దట్స్ రియల్లీ గుడ్ అండి. అంటే మా ఇష్టం దానికోసం సింగ్ విత్ ప్యాషన్ అనేది మా ప్యాషన్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళాలి అనే కోరికతోనే మొదలు పెట్టిందండి ఈ ప్రయాణం. అది కాకుండా ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ఎవరికైనా సరే అంటే తగిన ప్రోత్సాహం ఉండి వాళ్ళకి అంటే పాడిస్తూ ఉంటే అవకాశాలు వచ్చి వాళ్ళు పాడుతూ ఉంటే ఆ మోటివేషన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుందండి. అవునండి. ఇది ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ రావడం అన్నది చాలా ఇంపార్టెంట్. అసలు వీళ్ళకి పాడడం వచ్చినా గానీ ఈ రకంగా రావడం చాలా ఇంపార్టెంట్. అది మీ వల్ల వీళ్ళకి దొరుకుతుంది. అది చాలా సంతోషంగా ఉందండి. మాకు మేధా మీ దగ్గర నేర్చుకుంటున్నందుకు, మేధాకి మీరు ఇట్లా హెల్ప్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు. సో మేధా ఒక పాట పాడతారా? ముకుందాలో గోపికమ్మ పాట పాడతావా మాము కోసం? ఓకే అండి. ప్రసాద్ గారు మీరు ప్రేమంలో పాట అసలు చాలా బాగా పాడారు. అట్లా వచ్చేసింది. అసలు చాలా చాలా బాగుందండి. మీ ప్రయత్నాలు ఇట్లాగే ఇంకా ముందుకు సాగాలని, దిగ్విజయంగా ఎంతో మంది పిల్లలు మీ దగ్గర నేర్చుకోవాలని మీ ఇద్దరి దగ్గర కోరుకుంటున్నాను. మీద ఆ పాట కుదిరితే ఒక పాట పాడమ్మా, అది ముకుందాలది. సరే అత్త, తప్పకుండా కృష్ణ గారు మీకోసం పాడతారు. చూస్తూనే ఉండండి మన షో. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. వింటూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ ఉన్నారండి, వారితో కూడా మాట్లాడదాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, మీ పేరు చెప్పండి. నా పేరు పట్టాభి అండి, యాష్పన్ వర్జీనియా నుంచి మాట్లాడుతున్నాను. పట్టాభి గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి, థ్యాంక్స్ అండి. మేధా వాళ్ళ మావయ్యనండి. మాట్లాడండి మేధాతో. హాయ్ పట్టాభి మాము. హాయ్ మేధా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారు, మీరు పిల్లలను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. రియల్లీ అప్రిషియేటెడ్ అండి. థ్యాంక్ యూ సార్ పట్టాభి గారు. నాకు మీ అందరి కాల్స్ చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది, ఇట్లా అందరూ అత్తల మామూలు ఫోన్ చేస్తుంటే అందరూ ఒకటేసారి కాన్ఫరెన్స్ కాల్ పెట్టేసి చేస్తే అయిపోద్ది కదా. ఈ ప్రోగ్రామ్ గురించి ఆల్మోస్ట్ 7 నుంచి చూస్తున్నామండి. మూవీ ఏదో వచ్చింది, తర్వాత ఇది వస్తుందని చూస్తూ ఉన్నాం అనమాట, వెయిటింగ్ అనమాట. అయినండి, వీ బీన్ సో ఎక్సైటెడ్ బికాజ్ మేధా లాస్ట్ ఇంకో ప్రీవియస్ 2 సార్లు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు మేధాకి వచ్చిన రెస్పాన్స్ దెన్ ఇట్స్ ఆల్వేస్ బీన్ ఓవర్వెల్మింగ్. సో మాకు చాలా హ్యాపీగా, సో వెన్ ఎవర్ వీ హియర్ దిస్ దెన్ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దట్ ఆల్ ఆఫ్ యూ గైజ్ ఆర్ రియలీ ఎంకరేజింగ్ వీళ్ళందరినీ, మమ్మల్ని కూడా. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. విష్ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి. థ్యాంక్స్ అండి, మీకు కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. చూస్తూనే ఉండండి, ఇప్పుడు మీకోసం మంచి మంచి పాటలు పాడి వినిపిస్తారు. బాయ్ అండి, టేక్ కేర్. సో ఇప్పుడు ఇంతకు ముందు మూర్తి గారు అడిగినట్టు అలాగే హరిణి వాళ్ళ హస్బెండ్ సుధాంశు కూడా కాల్ చేసి అడిగారు. మార్నింగ్ రాగా నుంచి బ్యూటిఫుల్ కంపోజిషన్ మణిశర్మ గారిది. దెన్ హియర్ ఇట్ ఫ్రమ్ హరిణి. ఓకే అండి.
माते मलय ध्वज पाण्ड्य संजाते मातंग वदन गुग माते मलय ध्वज पाण्ड्य संजाते मातंग वदन गुग माते मलय ध्वज पाण्ड्य संजाते मातंग वदन गुग चातोदरी शंकरी चामुंडेश्वरी चंद्रकलाधरी ताये गौरी दादा निदद 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 नि पमदादा निरि सरि सदनि सदा पमम दादा निगरि रि सदनि सदा पम दादा मग म प म पद दनि द म दाद नि सरि दनि दाद मदनि मणि दाद सा सा पद नि दाद मागरि स नि दाद पदाद नि दाद सा सा रि ग मागरि स नि दनि सा नि नि द द प म दादा नि द द नि द द नि द द नि प म दादा रि स रि स द नि स द प म म दादा नि ग रि 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 स द नि स द प म दा म ग म प प म प द द नि द म दा रि स रि द नि दा द म द नि म नि दा स स प द नि दा द म ग रि स नि दा द प दा नि दा द स स रि ग म ग रि स नि दा स नि नि द द प म माते मलय ध्वज पाण्ड्य संजाते मातंग वदन गुग माते मलय ध्वज पाण्ड्य संजाते मातंग वदन गुग ताम ताम तक जनु ददनित तिमि किट ताम ताम उकुतरी तजनु तदा पमम ताम ताम निगरि रि रि सदनि स तपम ताम ताम मग म प प म पद दनि द म दाद नि सरि दनि दाद मदनि मणि दाद सा सा पद नि दाद मागरि स नि दाद पदाद नि दाद सा सा रि ग मागरि स नि दनि सा स तरिंगिट तुम माते मलय ध्वज पाण्ड्य संजाते मातंग वदन गुग माते 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 హరిణి గారు వండర్ఫుల్ సింగింగ్ చాలా Super, చాలా super. బాగా పాడారు. మూర్తి గారు అండ్ సుధాంశు గారు చాలా అద్భుతంగా పాడారండి. హరిణి గారు మీకు అందరికి బాగా నచ్చిందని ఆశిస్తున్నాము. I hope you Excellent, enjoyed. excellent. I'm sure you made them proud, by Yes. singing this. Excellent. హరిణి గారు బ్యాక్ టు యూ. మీ గురించి చెప్పండి. మీ సింగింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచే పాడేదాన్ని. ఓకే. సో పాస్ట్ 6 years నుంచి నేర్చుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చాక ప్రసాద్ అండ్ శ్రీకాంత్ అన్న దగ్గర నేర్చుకుంటున్నాను లైట్ మ్యూజిక్. ఓకే. అంటే మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది సింగింగ్ మీద? అంటే మీ పేరెంట్స్ వల్లనా లేకపోతే మీకు చిన్నప్పటి నుంచి మీకు సాంగ్స్ అంటే పాడాలి అని మీకు కోరిక ఉండేదా? అంటే ఫ్యామిలీలో అందరు పాడేవాళ్ళు. మా గ్రాండ్ ఫాదర్, అమ్మ బాగా పాడుతుంది. ఓకే. సో అమ్మకి బాగా ఇష్టం అనమాట నేను పాడాలి అది. సో చిన్నప్పుడు నేర్పించింది ఒక 4 years అలా. మళ్ళీ కాలేజ్ వచ్చాక డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ బీటెక్ తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. సూపర్. ఓకే, వెరీ నైస్ అండి. అండ్ ప్రసాద్ అండ్ శ్రీకాంత్ గారు ఇప్పుడు ఏ పాట పాడబోతున్నారు? ఎవరు పాడుతున్నారు? ఇప్పుడు కొంచెం దెన్ ఒక క్లాసికల్ సైడ్ అయిపోయింది. దెన్ ఒక మంచి తెలుగు మెలడీ కూడా అయిపోయింది కాబట్టి ఒక కొంచెం ఒక లిటిల్ బిట్ ఆఫ్ పెపీ హిందీ సాంగ్ దెన్
I'll sing with Medha. Okay. So మంచి duet then so ఓకే, ఆ సాంగ్ వినే ముందు ఒక కాలర్తో మాట్లాడదాం. తప్పకుండా. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు శ్రేయ. హాయ్ శ్రేయ, హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు నువ్వు? ఎక్కడి నుంచి? హలో శ్రేయ. హలో, చెప్పు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీరు న్యూజెర్సీ నుంచి ఫోన్. ఓకే సరే, మాట్లాడు హరిణి గారితో, అలాగే మేధాతో, శ్రీకాంత్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు, మాట్లాడు. ఇంకా మేధ చాలా మంచి. వాయిస్ కట్ అవుతోంది కొద్దిగా. అన్ని వదిన ఇంకా మేధ చాలా మంచి. థ్యాంక్ యూ శ్రియా. యా, బాగా పాడుతున్నారు. ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడతావా? నీ వాయిస్ కట్ అవుతుంది. అంటే చాలా ఇష్టం అందుకనేసి పాడుతుందా? చాలా ఇష్టం అంతకనేసి పాడుతుందా అనిపించింది. ఆ మధ్యలో ఎగ్జాక్ట్ గా ఏంటి ఏ వినపడలా. పాట అంటే ఇష్టము నీకు? ఏ పాట ఇష్టం నీకు? కృష్ణుడు పాట. కృష్ణుడి పాట. కృష్ణుడి పాట ఇప్పుడు పాడింది. డెఫినెట్ శ్రేయ నీకోసం డెఫినెట్ గా హరిణి ఇంకొక మంచి పాట పాడుతుంది. మేధాని అడుగుతున్నట్టుంది పాడమని. సాంగ్ రిక్వెస్ట్ మేధాకి అనుకుంటా శ్రేయ. సో మేధ కూడా ఇప్పుడు ఇంకో పాట పాడుతుంది. ఓకే శ్రేయ, నీ వాయిస్ కట్ అవుతుంది, సరిగా వినిపించట్లేదు. బట్ నీకు మేధ పాడుతుంది ఇప్పుడు, విని ఎంజాయ్ చేయి, సరేనా? హరిణి వదిన కూడా పాడుతుంది. మీ హరిణి వదిన కూడా పాడుతుంది. ఓకే శ్రేయ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. కీప్ వాచింగ్ మన టీవీ, ఎస్పీ బ్రదర్స్ మన మాట మన పాట. బాయ్, గుడ్ నైట్. సో నెక్స్ట్ పాడిపోయే పాట దెన్ అంటే యూజువలీ మేము క్లాస్ చెప్పేటప్పుడు కానీ దెన్ ఈ పాటలు అని అనుకునేటప్పుడు దెన్ ఈ షో వల్ల మాకు హోంవర్క్ ఇవ్వడం జరిగింది. సో మాకు హోంవర్క్ ఇచ్చిన పాట ఇప్పుడు పాడబోయే పాట. ఎందుకంటే దెన్ మీద వాంటెడ్ టు సింగ్ దిస్ సాంగ్. సో ఈ పాట ఇంతకుముందు నేను విన్నది కాదు. సో అంటే విని ఉన్నా దెన్ ఐ నెవర్ ఈవెన్ థాట్ ఆఫ్ ఈవెన్ లైక్ సింగింగ్ దిస్ ఎట్ ఆల్. సో తర్వాత ఈ పాట సెలక్షన్కి వచ్చినప్పుడు దెన్ మేధా స్టార్టెడ్ సింగింగ్ దిస్ సాంగ్ and she started singing it so well that I forced myself to learn this song. I said, you know what, it's not because I want to learn this song, but I want to learn this song for you. We always talk about inspiration, how we take it as a family. We don't take it as a and memedo cheppedam ani kaakapoyina, then we always so this is the environment that we have in SP family. Etla ante then we are open to it, at the same time then we want to stay grounded, at the same time we want to learn from each other. Adi chinnalaina peddalaina evaraina, then we want to make it as a very cordial environment. So daniki proof this is the proof for that. So అయితే మేధా ఇచ్చిందన్నమాట హోంవర్క్. సో ఈ పాట నాకు ఈ హోంవర్క్ మీద ఇచ్చిందనమాట. ఈ పాటకి నేను ఆల్రెడీ మీద కూడా చెప్పా, తల్లి నువ్వు నాకు హోంవర్క్ ఇస్తున్నారా కన్నా ఈ పాటకి అని. వెరీ నైస్ అండి. అంతకుముందు ఒక కాలర్తో మాట్లాడదాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ పేరండి? హలో హలో మీ పేరు చెప్పండి. ఓకే, కాల్ డ్రాప్ అయినట్టుంది, మీరు పాట పాడండి. తప్పకుండా. Check.
track volume. क्या क्या कराओगी ख्वाबों में हमसे, बदलू में रंग कितने खामखा, उड़ उड़ बन के गुब्बारा मेरे बुक बेचारा, होले होले तुमने पुकारा, जहाँ भी वहाँ ये जाए। छलियों आँखें नीचे धीरे धीरे ये तेरे पीछे, जर जर ये खींचे खींचे, देखो ना देखो हमको ना खबर कब कैसे आया वो, दिल से किस किस क्या फरमाया वो, हमको ना खबर कब कैसे आया वो, दिल से किस किस क्या फरमाया वो। कहने को तो तेरी वजह से है सारा जहां, नई जगह से है। कहने को तो तेरी वजह से है सारा जहां, नई जगह से है, सबको खबर और सबको पता भी है ये जो हुआ, देखो अभी तो छोड़ो तुम भी अब ये बहारा, तो दिल के बदले दिल नजराना दो, हमको ना खबर कब कैसे आया वो, दिल से किस किस क्या फरमाया वो, उफ मेरे दिल में थोड़ी खाली सी जगह थी, उफ तुमने आके बन की राय ये जगह ली, कुछ कह भी ना सकी ये कैसी बेबसी, यूं चुपके चुपके आया बिन बुलाया मेहमान, उफ मेरे दिल में थोड़ी खाली सी जगह, हमको ना खबर कब कैसे आया वो, दिल से किस किस क्या फरमाया वो, हमको ना खबर कब कैसे आया वो, दिल से किस किस क्या फरमाया वो, उफ मेरे दिल में थोड़ी खाली सी जगह थी, उफ मेरे दिल में थोड़ी खाली सी जगह थी, उफ मेरे दिल में थोड़ी खाली सी जगह थी, उफ मेरे दिल में थोड़ी खाली सी जगह थी। Very good, very good. Very good. Super, super. Very good. Very well done. Very good. బ్యూటిఫుల్ వాయిస్ మీద యూ హ్యావ్ వెరీ నైస్, చాలా బాగుంది. థ్యాంక్స్ ఆంటీ. అసలు అంటే ఎంత తను పాడుతుంటే ఎక్కడ కూడా జీర లాంటివి అలాంటివి ఏవి లేవన్నమాట, చిన్నపిల్ల. సో మేధా పాట పాడుతుంది కాబట్టి దెన్ ఐ వాజ్ అంటే ఐ హ్యాడ్ నో చాయిస్ రాదర్ దెన్ లెర్నింగ్ దిస్ సాంగ్ బికాజ్ ఐ అబ్సల్యూట్లీ వాంటెడ్ టు సింగ్ ఇట్ ఫర్ హర్. అవును. ఓకే అండి, ఇప్పుడు ఒక కాలర్ తీసుకుందాం. రియల్లీ గుడ్, వెరీ గుడ్ నారా. సో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ పేరు? హలో, మీ పేరు చెప్పండి. హలో, ఓకే. నేను చంద్రిక మాట్లాడుతున్నాను. చెప్పండి చంద్రిక గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. మేధాతో మాట్లాడదామని కాల్ చేశాను. తప్పకుండా మాట్లాడండి మేధాతో. హాయ్ మేధా. హాయ్ చంద్రిక ఆంటీ. Oh my God, you sing so wonderful, Medha. Great job. And congratulations to SP brother garu. Medha ని ఎంత బాగా ట్రైన్ చేశారు. So it's a great job. Medha. Yes, auntie. I'm so proud of you. Okay, as your parents are, I'm so proud of you. Thank you. And I'm not surprised to see you on TV. Okay, as I know that you will make it bigger than that. Yeah. Yeah. Yeah, it's all your support that's moving me forward. So, yeah. Yeah, I'm always proud of you, Medha. So happy to listen to your song. So. Thanks, auntie. ఒక్క నిమిషం మిహిగా మాట్లాడుతున్నట్ట. She's so excited. Okay, hold on. Hello, Medha. Hi, Mika. I'm so happy that you're on TV. Oh, thank you.
You sing really pretty. I love your voice. Do you want to sing for us a little? Alright, don't tell me I actually am a little scared, so, Do you want to try just once? no. No? Okay. Okay. You're really good, and I wish you all the best for what's up in the future. Thank you. Bye. Bye. Thank you so much. Thanks for calling. Keep watching. I will. ఓకే థ్యాంక్ యూ. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, నా పేరు సమీరా, అయోవా నుంచి కాల్ చేస్తున్నాను. హలో సమీరా గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అందరం బాగున్నామండి. మాట్లాడండి హరిణి గారితో. అందరూ సూపర్ గా పాడుతున్నారు. మేధా అండ్ హరిణి అమేజింగ్, గ్రేట్ జాబ్ బోత్ ఆఫ్ యూ. నేను హరిణి క్లాస్మేట్ నండి ఇంజనీరింగ్ లో. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ హర్. హరిణి హాయ్. హాయ్. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నట్టున్నారు మీరు మీ ఫ్రెండ్ ఇక్కడ చూడగానే కదా. మీ వాయిస్ లో తెలుస్తుంది అది. హాయ్ సమ్ము. Can you please sing Moh Moh Ke Dhage for me? Yeah, sure. మీరు కూడా పాడుతుంటారా సమీరా గారు? ఓ లేదండి. సమీరా గారు మీకు క్వశ్చన్. హలో హలో, హాయ్ అండి, శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారు. హలో అండి, మీకు క్వశ్చన్. మీ కాలేజ్ టైంలో హరిణి ఎక్కువగా ఏ పాట పాడేది? మా కాలేజ్ టైంలో అన్ని దేవుడి పాటలు పాడించుకునేదాన్ని నేను. అన్నమాచార్య సాంగ్స్ అడిగేదాన్ని. మా ఇద్దరికి ఫేవరెట్ సాంగ్ బహారా బహారా సాంగ్ తనకు తెలుసు. థౌజండ్స్ టైమ్స్ వినేవాళ్ళం. సో దాట్స్ అవర్ ఫేవరెట్ సాంగ్, our signature song actually. Maybe I think that's what you should sing. Yeah. Few lines of Bahara Bahara. Maybe it's 1001. 1001th time ఒకసారి. सोई सोई पलकों पे चल के मेरे सपनों के खिड़की पे आ गया, हथ जाते पेरे मेरे दिल के इन सपनों के हाथों में आ गया, प्यार का सपनों का राजा प्यार का, बहारा बहारा हुआ दिल पहली बार वे, बहारा बहारा हुआ दिल पहली बार वे. వావ్. హరిణి గారు, సమీరా గారు. హరిణి, I love you so much. Thank you guys. Love you too, సమీరా. ఐఎమ్ షూర్ ఈ పాట విన్నాక మీరు ఇద్దరు అలాగా మెమరీస్ లోకి వెళ్ళిపోయి ఉంటారు, మీ కాలేజ్ మెమరీస్ లోకి. Absolutely. ఓకే అండి సమీరా గారు, చాలా థ్యాంక్స్ కాల్ చేసినందుకు. Thank you so much, all of you. Good luck. థ్యాంక్ యూ సో మచ్. కాల్ తీసుకుందామండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? Hello, my name is Sagiri and I'm friends with Medha. Hi, Saiti. Hi. How are you? Hello, Sahiti. You're awesome. Can you sing your favorite song? Yeah, sure. I'll actually sing for my atta as well as you. Okay. The question is very interesting. Can you please sing his famous song? So absolutely she will sing an absolute famous song next. That's coming up. Okay. Okay, Sahiti. Keep watching and keep listening to the songs. Okay then. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, మీ పేరు చెప్పండి. కృష్ణవేణి అండి. కృష్ణవేణి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లాంగ్ ఐలాండ్ నుండి, న్యూయార్క్ నుండి మాట్లాడుతున్నామండి. ఓకే అండి, ఇక్కడ హరిణి గారు అలాగే మేధా ఉన్నారు, మాట్లాడండి. హరిణి, మేధా వాళ్ళతో మాట్లాడదామండి. మాట్లాడండి. హలో ఆంటీ. హాయ్ హరిణి. హాయ్ ఆంటీ. ఎలా ఉన్నావు హరిణి? నేను చాలా బాగున్నాను ఆంటీ. చాలా బాగా పాడుతున్నావు హరిణి. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. బ్యూటిఫుల్ వాయిస్. మేధా కూడా చాలా బాగా పాడుతుంది. థ్యాంక్ యూ ఆంటీ. అండ్ శ్రీకాంత్ గారు అండ్ ప్రసాద్ గారు మీ గురించి కూడా మాకు బాగా తెలుసండి.
హరిణి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి మేము. ఓకే ఓకే. సో మీరు కూడా చాలా, మీ పాటలు కూడా చాలా విన్నాం మేము. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో హరిణి ఏదైనా మంచి పాట పాడు హరిణి, మీకు నచ్చిన పాట. Definitely, and there is more coming your way. So there is other songs that are lined up too. So వింటూ ఉండండి. డెఫినెట్గా మీకు ఇంతకుముందు అడిగినట్టు ఫేమస్ పాటలు అలాగే మంచి పాటలు పాడతారు. ఫేమస్ సాంగ్ ఇప్పుడు తీసుకుందామా? ఓకే, నో ప్రాబ్లం. థాంక్స్ అండి. ఫస్ట్ ఒక అద్భుతమైన కృష్ణవేణి గారు వింటూ ఉండండి. మీకు నచ్చిన పాటలు పాడతారు హరిణి గారు. ఓకే, షూర్ అండి. ఇప్పుడు ముందు అంటే ఒక ఫేమస్ సాంగ్ ఆల్రెడీ పాడాం, జగదేక వీరుడతిలో ఒక సుందరి. అలాగే ఇప్పుడు సుందరి అనే ఇంకొక పాట దళపతి నుంచి మీద నేను పాడుతున్నాను. ఓకే ఓకే. ఒక ట్రెమెండస్ కంపోజిషన్ రాజా గారిది మీకోసం. ఓకే అండి. సో ఇప్పుడు ప్రసాద్ గారు అలాగే మేధ దళపతి నుంచి ఒక చక్కటి పాట పాడతారు, విని ఎంజాయ్ చేయండి. కృష్ణవేణి గారు హరిణి గారు పాడతారు మీకు ఇష్టమైన పాట. ముందు ఎపిసోడ్ చూస్తూ ఉండండి. సుందరి నేనేను అంత చూడని నీలో నన్నంత గుండెలో నిరుడమౌట నీడగా పాడమౌట నా సిరి నీవేనట సుందరి నేనేను అంత చూడని నీలో నన్నంత ఇచ్చామణ సంత జన్మకే తోడై నేనుంటా. పవలు దరిలోను ఎదని తోడే కోరును యుద్ధాన ఏమైనా నాత్రే నిన్నే చేరును ఎద తెలుపు ఈ వేళ ఈలై సోదనా జాబిలిని నీ వడుగు
నేనేను అంట చూడని నీలో నన్నంట గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనేను అంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా పువ్వులే ముల్లై తోచు నీవే నన్ను వీడితే ఊహలే ఊలై పూచు నీ ఎదమాటుని చేరితే ఆ వారాలు మాసాలవును నువ్వు నా దరిని చేరితే మాసాలు వారాలవును మాటే మారి సాగితే పొంగునే బంధాలే నీదరి చేరితే గాయాలు ఆరేను నీ ఎదుట ఉంటే నీవే కదా నా ప్రాణం నీవే కదా నా లోకం కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా సుందరి నువ్వే నేనంట చూడని నీలో నన్నంట గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనేను అంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా వావ్. అసలు ప్రసాద్ గారు మేధ పాడుతుంటే నాకు ఒక ఫీల్ గుడ్ మూవీ చూస్తున్నట్టు అనిపించింది. అద్భుతంగా ఉంది. ఇంకా ప్రసాద్ గారు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఏ పాటకైనా ప్రాణం పోస్తారు. మేధ ప్రసాద్ గారు ఇద్దరు కలిసి మనందరినీ ఎటువంటి మూడ్లో ఉన్న వారినైనా అలా మంచి మూడ్లోకి తీసుకెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక ప్రేక్షకుడిగా పక్కన కూర్చొని విన్నా, లేకపోతే ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ప్రౌడ్ మూమెంట్ యూనో ఫర్ మీ అండ్ ప్రసాద్ అంటే మేము పెట్టిన లాస్ట్ 8 నెలల్లో మేము పెట్టిన హార్డ్ వర్క్, ద వే ఇట్ ఈస్ షోయింగ్ అప్ it really gives me goosebumps when I think about it, when I see it, when I hear it. Then I think every single minute or every single second that we spent is totally worth it. We absolutely love our మా దగ్గరికి ఎవరైతే వస్తారో అందరికీ వాళ్ళంటే మాకు పంచ ప్రాణాలు, బికాస్ దే బికేమ్ అవర్ ఫ్యామిలీ ఫస్ట్. సో దెన్ తర్వాత SP is not an academy, SP is a family. So but we absolutely love everybody who's watching you, me we love you guys so much. But అలానే ఇందాక మేధ ఒక మాట చెప్పిందంటే థ్యాంక్స్ అత్తయ్య ఫర్ యువర్ సపోర్ట్ అని చెప్పేసి. అయితే పేరెంట్స్ ఎంతమంది, అదే పేరెంట్స్ కావచ్చు లేకపోతే స్పౌస్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఇంత దూరం తీసుకొచ్చి మేము చెప్పిన టైంకి వాళ్ళని ప్రాక్టీస్ తీసుకొచ్చి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి ఇంటికి వెళ్ళాక మేము ఇచ్చే హోంవర్క్స్ చేసి మళ్ళీ అలా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఈ SP ఫ్యామిలీకి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. అవునండి.
అసలు వియర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మేధ పాడుతుంటే శ్రీకాంత్ గారు అలా మయమర్చిపోయి ఆయన కళ్ళల్లో తెలుస్తుంది. No, because it is a proud moment, and because as a teacher, when you spend so much of time taking all that interest and passion, ఎందుకంటే ఏదో సరదాకి నేర్పించేది కాదు, because we absolutely want them to become something. So and when we hear this, then it nothing but goosebumps. Then absolutely we love it, and that's why I'm ప్రసాద్కి నాకు then this is what we are here for. మేము ఇది మొదలు పెట్టిన రీజనే ఇది, అండ్ వీ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫ్రమ్ హియర్. అండ్ ఇంకా చాలా బాగా పాడాలి, అండ్ దీస్ గైస్ ఆర్ వండర్ఫుల్. బట్ ఇంకా యూ సీ ద డిఫరెన్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ టు కమ్, అండ్ దెన్ యూ విల్ సీ వాట్ దిస్ ద హోల్ ఎస్పీ అకాడమీ ఇస్ కేపబుల్ ఆఫ్. సూపర్ అండి. మీతో మాట్లాడడానికి మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో, నమస్తే అండి. నా పేరు సతీష్ రెడ్డి, నేను పర్పల్ మాట్లాడుతున్నాను. నమస్కారం సతీష్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ముందుగా మీరు మాట్లాడేది చాలా ఎక్కువ వస్తుందండి. ఇస్ దేర్ ఎ వే యు గైస్ కెన్ కంట్రోల్ దట్ ప్లీజ్? ఓకే, టెక్నికల్ డిపార్ట్మెంట్ చూస్తున్నారండి ఇది. హలో, ఓకే, యా ఐ యామ్ హియరింగ్ లాట్ ఆఫ్. ఇప్పుడు వినిపిస్తుందా అండి? హలో, చాలా ఎక్కువ వస్తుందండి. అవునా సతీష్ గారు? ఇప్పుడు little bit controlled, but they can further reduce, I think. ఓకే సతీష్ గారు, చాలా హ్యాపీగా ఉంది మీ నుంచి కాల్ రావడం. looking forward, and I must say that Prasad garu and Medha, if I'm not watching the TV, it's as good as Master Ilayaraja and Chitra singing this song, and it's an honest compliment. నిజం డెఫినెట్ గా అలాగే మాకైతే అలానే అనిపించింది. దళపతిలో ఉన్న గ్రేస్ అంతా మీరు సెట్టింగ్ సాంగ్ లో ప్రెజెంట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ డ్యూయట్. మేధా చాలా బాగా పాడింది సతీష్ గారు, హానెస్ట్లీ. Yes, absolutely. Medha, wonderful singing, amma. I think I fell in become favorite of their singing right away, on the spot. Thanks Satish uncle. Today I'm really tired today, but Medha did a really good job. And alage Harini kuda Preetama song chaala baga paadindi ee roju. Absolutely. I think చల్లటి సాయం సంధ్యలో గ్రేట్ మార్నింగ్ రాగా వినిపించారు Harini. And I think especially Sundari song lo the kind of poise and subtleness that Medha presented, I think it's quite a talent. I must compliment on that once again. Right అండి, రైట్, దట్స్ రైట్. And మన టీవీకి రిక్వెస్ట్ ఏంటంటే, is there a way soon you can change this to Super SP brother? And because as they say in Telugu, antam kaadi the arambam, quite a talent that they're bringing and presenting to the United States and music lovers across the world. So I wanted to highlight their efforts again. Thank you, sir. And really enjoying very soothing songs, wonderful song selection for the week, Srikanth and Prasad garu. Good evening to you once again. Okay అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్. You're definitely enjoying the show here. Thank you sir, thank you. ఓకే సతీష్ గారు, చూస్తూనే ఉండండి, ఇంకా మంచి పాటలు పాడతారు, వింటూ ఉండండి, చూస్తూ ఉండండి. ఇంకా ఇద్దరు కాలర్స్ ఉన్నారండి, మాట్లాడదామా? హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అమర్ అండి. సో ఎలా ఉన్నారండి అందరూ? అందరం బాగున్నాము. అమర్ గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కెనడా నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే, నేను ఇందాకనే టీవీ పెట్టాను. సో టీవీ పెట్టేసరికి అప్పటికి దివితా అని ఒక సాంగ్ పాడుతుంది. ఓకే. సో నాకు ఈవెన్ ఆ సాంగ్ కూడా తెలియదు. సో ఇమ్మీడియట్లీ నేను ఏంటంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసేసరికి ఈ సాంగ్ వచ్చేసి బ్యాంగ్ బ్యాంగ్ మూవీది. అవునండి. అది సో నేను స్టండ్ అయిపోయాను. వావ్, అమ్మాయి వచ్చేసి అంత మంచిగా పాడుతుంది అంటే మైట్ బి తనేమో సింగర్ అని. కానీ ఇదే నేను సెర్చ్ చేస్తే అక్కడ ఏంటి వేరే సింగర్, ఏదో కవర్ అంట. అవునండి. సో ఒకటి ఏంటంటే వీళ్ళకి హ్యావ్ విత్ హౌ ఆర్ యు మేధా.
Medha. Okay. I'm good, Uncle. How are you? Hey, I'm good, Medha. So, I would say one thing is that, you have very, very good, like voice, and this is a kind of very privileged and honorable for you, okay? Yeah. సో ఏంటంటే ఫ్యూచర్ లో కూడా నువ్వు చాలా చాలా సక్సెస్ అవ్వాలని, ఓకే? సో జస్ట్ గాడ్ బ్లెస్ యూ, ఓకే? Sure, Uncle. Thank you. ఓకే, ఐ లవ్ యూ ఆల్, ఓకే? రియలీ ఇలాంటి మీరు ఇలాంటి సీరియల్స్ మీరు ఇంకా ఇన్ ప్రోగ్రామ్స్ అప్కమింగ్ లో చాలా చాలా తీసుకురావాలి, ఓకే? డెఫినెట్గా అండి, మీకోసము ఇంకా అద్భుతమైన పాటలతో మేము ముందుకు వస్తాము. మీకు మా షో నచ్చినందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ అండి, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ దిస్ ఛానల్ యాక్చువల్లీ, ఓకే? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. ఓకే అండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, నేను ధనంజయ్ మాట్లాడుతున్నాను. ధనంజయ్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హలో ధనంజయ్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పెన్సిల్వేనియా నుంచి. ఓకే, ఎలా ఉన్నారండి? ఓకే, బాగున్నామండి. చూస్తున్నారు కదా మన షో ఈరోజు ఎంత అద్భుతంగా పాడుతున్నారో మేధా అండ్ హరిణి గారు. వారితో కూడా మాట్లాడండి మీరు. ఓకే, థ్యాంక్స్. హలో, హాయ్ అండి. హాయ్. ఈ కాల్ నేను మెయిన్లీ శ్రీకాంత్ అండ్ ప్రసాద్ చేస్తున్నాను. ఓకే, మాట్లాడండి శ్రీకాంత్ అండ్ ప్రసాద్ గారు. బావగారు బాగున్నారా? ఫ్లవర్ న్యూ జెర్సీ కెనడా నుంచి వచ్చాయి. సో మేము పెన్సిల్వేనియా నుంచి మాట్లాడుతున్నాము. సో వెరీ వెరీ గ్రీటింగ్స్. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. మా బావగారు అండి. థ్యాంక్ యూ సార్, ధనంజయ్ గారు. So thank you, Bagaru. Thank you so much. The first time you called this show, I'm so happy about it. And మీ షో చూస్తూనే ఉన్నాము. It appears like almost like a customized show for us. So we are really enjoying the show. Thank you so much. Wish you good luck and the way you are training kids, అది కూడా చాలా బాగుంది. సో హరిణి పాడిన క్లాసికల్ సాంగ్ చాలా నచ్చింది మాకు. ఇంకా అలాగే మీరు వృద్ధించాలి అని అనుకుంటున్నాను. Thank you so much. Thank you so much. Thanks for your blessings. Thank you. ఓకే, గుడ్ లక్ అండి. బాయ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. గుడ్ నైట్, బాయ్ అండి. నేను హరిణితో పాడిన ఫస్ట్ కాన్సెప్ట్ వాళ్ళ వెడ్డింగ్. వెడ్డింగ్ నేను శ్రీకాంత్ హరిణి ముగ్గురం పాడాము అప్పుడు. సో ఫస్ట్ టైం అక్కడ పాడడం జరిగింది. అదొకటే కాకుండా 2012లో, సో 2012లో నేను యాక్చువల్లీ ఇంతకుముందు ఆ టైంలో బాస్టన్లో ఉండేవాడిని. సో ఐ మూవ్డ్ ఫ్రమ్ బాస్టన్ టు న్యూ జెర్సీ ఆ టైంలో. సో 2012 జులై. సో మూవ్ అయిన తర్వాత దెన్ అప్పటికి మా ఇంకా పాడతా తీగ అవలా. సో అప్పుడు 2013లో పాడతా తీగ అయింది. బట్ 2012 నవంబర్లో దెన్ మా బావగారు వాళ్ళది ఆ చిన్మయ మిషన్ అక్కడ ఉంటే దెన్ హీ సెడ్ శ్రీకాంత్ వచ్చి ఇక్కడ పాడాలి అని. సో అప్పుడు అంటే ఇంతకుముందు వేరే స్టేజెస్లో పాడి ఉన్నా, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ దట్ ఆల్మోస్ట్ ఇట్ వాజ్ లైక్ ఎ ఫస్ట్ కాన్సర్ట్ ఫర్ మీ అనమాట. సో అక్కడ పాడిన తర్వాత దట్ హ్యాస్ కిక్డ్ ఆఫ్ టు ఎ నెక్స్ట్ లెవెల్. ఆ రోజు ఎప్పుడైతే నేను అక్కడ నవంబర్లో వాళ్ళ చిన్మయ మిషన్లో పాడానో మా బావగారు వాళ్ళది, అక్కడ పాడిన తర్వాత దెన్ the graph has only gone like skyrocket high. So akkadi nunchi then ante what the improvement that we have gone through versus ma 4 years of journey kuda then it exponentially perukunte ellindi atla. So we got an opportunity, Prasad nenu inka Harini kuda then ma bagaru valla daughter wedding lo then we got an opportunity to sing. One of the important turning point in cheppochu. About 2012 definitely. So bagaru, that's why I was very happy when he called, because I always tell him that there is always milestones in your life. When you look back, you always అంటే ఎక్కడి నుంచి మొదలైంది అని చూసుకుంటే దెన్ దెర్ ఇస్ సర్టన్ థింగ్స్ దట్ యూ అబ్సల్యూట్లీ స్టాప్ అండ్ థింక్ అబౌట్ ఇట్. అక్కడ సో 2012 వాజ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ వేర్ ఐ గాట్ బ్యాక్ ఇన్ టు బాస్ నుంచి వచ్చిన తర్వాత సింగింగ్ అనేది చాలా అంటే కంప్లీట్గా దిగింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. వెరీ నైస్ అండి. అలాగే మీ స్టూడెంట్స్ ఇంత అద్భుతంగా పాడుతున్నారు. సో మన కాలర్స్ కూడా అలా వెల్లువలా వస్తున్నాయి. ఇంకొక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీ పేరు? నా పేరు శ్రీవాణి శిరీష, నేను బ్రిడ్జ్వాటర్ నుంచి మాట్లాడుతున్నాను. హలో శ్రీవాణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? అందరం బాగున్నామండి. ఇక్కడ శ్రీకాంత్ ప్రసాద్ గారు, అలాగే హరిణి గారు, మేధా ఉన్నారు, ఎస్పీ అకాడమీ స్టూడెంట్స్, వారితో మాట్లాడండి. యా, హలో అండి అందరికి. హలో అండి, బాగున్నారా?
హాయ్ చిన్న. Meda and Harnakata. సో హరిణి Hi అక్కతో Srikanth Mama. హాయ్ కన్నా. సో మాట్లాడు హరిణితోనే. హాయ్ చిన్న. హాయ్ అక్క. మేధా నువ్వు చాలా బాగా పాడుతున్నారు అసలుకి. థ్యాంక్ యూ. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అక్క హర్నక్క నీ దగ్గర నుంచి. చెప్పు. చెలి మూవీ నుంచి మనోహర నా హృదయం ఆ పాట పాడవా? తప్పకుండా. హిందీలో యా తమిళ్లో ఏదైనా నీకే వర్షన్ సూట్ అయితే ఆ వర్షన్. బాగా చెప్పారు. जरा जरा बहकता है आज तो मेरा तन बदन मैं प्यासी हूँ मुझे भर ले अपनी बाहों में है मेरी कसम तुझको सनम दूर कहीं ना जा ये दूरी कहती है पास मेरे आ जा रे. శ్రీవాణి నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. మస్తు పాడినావు అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మస్తు కాల్ చేసినావు చిన్న. థ్యాంక్ యూ సో మచ్ చిన్న ఫర్ ద కాల్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ శ్రీవాణి. బాయ్. టేక్ కేర్. కీప్ వాచింగ్. So this is the last song for the night. So because I know we are almost at 10 o'clock in the night. So so చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు అనమాట, మీ ఎస్పీ బ్రదర్స్ షో గంటన్నర అంటారు, 2 గంటలు చేస్తారు, అప్పుడప్పుడు 2.5 గంటలు కూడా చేస్తారు అని. సో చేయడం మా చేతిలో లేదండి, చేయడం మీ చేతిలో ఉంది. బికాస్ యూ గైజ్ ఆర్ ద వన్స్ హు ఆర్ డ్రైవింగ్ అస్. సో ఆ ఇష్టంతో మాకు టైం కూడా తెలియకుండా అవుతుంది. బట్ దిస్ ఇస్ అనదర్ ఒక బ్యూటిఫుల్ కంపోజిషన్. సో నేను ఇంకా హరిణి పాడతాం. సో మీకోసం ఇవాళ ఎపిసోడ్కి లాస్ట్ సాంగ్ అండి ఇది. శ్రీకాంత్ గారు అండ్ హరిణి గారు పాడుతున్నారు, విని ఎంజాయ్ చేయండి. हो जाना तेरे तेरा हो जाना हो आई आई हो जाना हो आई आई हो जाना हो आई आई हो जाना तेरे तेरा ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికల్లై మేరీ సేరే మబ్బుల్లోనే జాబిల్లే నా చెలి నగుమోమై వీరి సేరే గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రళయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఏదనో సందళ్ళు నీ అందాలేలే సంద్రాల నీవే ఇంకేటి పంజరలోను పూచేటి పూలన్నీ నీ పోయలే హో జన హో జన హోయ్ ఐ ఐ హో జన హోయ్ ఐ ఐ హో జన హోయ్ ఐ ఐ హో జానా తేరే తేరా ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికల్లై మేరీ సేరే మబ్బుల్లోనే జాబిల్లే నా చెలి నగుమోమై వీరి సేరే
నీ అందాలేలే సంద్రాల నీరే ఇంకేటి పంజరలోనూ పూచేటి పూలన్నీ నీ హోయలే ఎన్నో ఎన్నో వర్ణాల అరివెల్లే చెలికళ్ళై మేరిసేలే మబ్బుల్లోనే జాబిల్లే నా చెలి నగుమమై వీరిసేలే గుండెలు ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసే చలి చలి ప్రేమ రాగాలు ప్రళయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఏదనో సందళ్ళు నీ అందాలేలే సంద్రాల నీవే ఇంకేటి పంజరలోనూ పూచే పూలన్నీ హోయలే ఓ మై గాడ్, శ్రీకాంత్ గారు, హరిణి గారు చాలా ఎంత మెలోడియస్ పాటని మీ మెలోడియస్ వాయిస్లో బాగా చక్కగా వినిపించారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మీరు అలాగే మీ ఎస్పీ అకాడమీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఎన్నో మంచి పాటలతోటి అలాగా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సో మీ అందరితో మీరందరూ ఇంకోసారి ఆడియన్స్తో మాట్లాడే ముందు ఇంకో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో హలో, చెప్పండి మీ పేరు? హాయ్, నా పేరు లయ. లయ? హాయ్ లయ, ఎలా ఉన్నావు? హలో లయ, బాగున్నావా? మాట్లాడండి ఆంటీతో. బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నాము. మాట్లాడు, ఇక్కడ శ్రీకాంత్ ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే హరిణి గారు, మేధ, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మాట్లాడు. హాయ్ లయ. హాయ్ హాయ్ లయ. Hi Shrikant uncle, Prasad uncle. Hi Nana. Meza, you did fun, great, and Jaime Akka, you did really nice. Thank you so much. లయ, బాగా నచ్చిందా ఈరోజు ఎపిసోడ్ నీకు? నచ్చింది బాగా. చాలా బాగుంది కదా, నేనైతే అసలు ఇక్కడ పక్కన కూర్చొని ఎంజాయ్ చేసేసాను బాగా. So you guys liked it? Yeah, it's a really cool experience. No. ఓకే లయ. సో నువ్వేదన్నా పాడతావా? ఒక 2 lines? నెక్స్ట్ టైం పాడతాను. ఓకే ఓకే లయ, మరి చూస్తూనే ఉండు మన టీవీ. ఓకే మరి, ఓకే మరి, గుడ్ నైట్. Good night. Thanks Laya. ఓకే అండి. See you soon. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గ్రాండ్ పేరెంట్స్ తాతయ్య నానమ్మను. మీ పేరండి? ఆనంద్. హలో ఆనంద్ గారు, మాట్లాడండి, మేధ ఉంది ఇక్కడే, మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు కనెక్ట్. హాయ్ తాత గారు. హలో అవ్వాలి, చాలా బాగా పడుతున్నారు, చాలా బాగుందమ్మా మీ ప్రోగ్రామ్. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. మీ వాయిస్ లో ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది బాగా. నిజంగా బాగా పాడింది. తర్వాత సిల్లీ ఇన్సిడెంట్ ఒకటి నాదమ్మ ఏం చేసినదంటే రాత్రి నుంచి షీజ్ ఈ ట్రాన్స్ లో ఇవాళ మేధ ప్రోగ్రామ్ వస్తుంది కదా అని అలాగే షీజ్ ఇన్ ద ట్రాన్స్. హలో మేధ తల్లి. హాయ్ నాని. ఎలా ఉన్నారు తల్లి? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు?
బాగున్నాను రా, చాలా బాగా పడుతున్నాం, గొప్ప గర్వంగా ఉంది మాకు. థ్యాంక్ యూ నానమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. మీరంతా మంచిగా అందరూ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారమ్మా. ఈ ప్రోగ్రామ్ వెరీ ఇంట్రెస్టింగ్ రియల్లీ. ప్రవాసాంధ్రుడిగా ఉంటూ ఇలాగా చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నదండి. ఎక్సైట్మెంట్ గా ఉందన్నారు కదండి, మీకు బాగా నచ్చిందా మా షో అంతా? వెరీ నైస్. అసలు ఒక వచ్చి అబ్బా సాంగ్స్ ఒక సెట్ అలాగా మీరు కూడా ప్లాన్ చేసి ఈ సింగర్స్ లోంచి యూ విల్ బ్రింగ్ అప్ అని అనుకుంటున్నామండి. డెఫినెట్ గా అండి, అబ్బా లాంటి సింగర్స్ ని. అవును, వస్తారండి తప్పకుండా. సెట్ ఆఫ్ సింగర్స్ ని బయటికి తీసుకొచ్చి ఒక గ్రూప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నామండి. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా ఇక్కడ అంటే మన ప్రవాస భారత్ మన వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుగు మాట్లాడే అంటే అందరికీ ఈ ప్లాట్ఫామ్ లైక్ కిడ్స్ని ఎంకరేజ్ చేయడం అయితేనేంటి, మ్యూజికల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ బాగా ముందుకు తీసుకెళ్ళడం ఏంటి, ఇలాంటివన్నీ చేస్తున్న మన టీవీకి శ్రీధర్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మేధ నెక్స్ట్ హరిణి ఇంతమంది కాల్ చేసి మీరు బ్లెస్ చేసి అలాగే మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ మా ఎస్పీ అకాడమీ నుంచి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇంతమంది కాల్ చేసి వీళ్ళని బ్లెస్ చేస్తున్నారు. వీళ్ళు పాడే ఏదైతే పాటలు వీళ్ళు పాడుతున్నారో ద వే దే ఆర్ సింగింగ్ మీరు అంత అప్రిషియేట్ చేస్తూ ఉంటే అది మాకు ఎలా ఉందంటే ఇట్స్ లైక్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ లైక్ శ్రీకాంత్ గారు నాకు లైక్ వీఆర్ ఫీలింగ్ రియల్లీ రియల్లీ రియల్లీ. అంటే ఇందాక అదే కదా అంది, దట్ యూనో దిస్ ఇస్ లైక్ ఏ బిగ్ మోటివేషన్. అంటే మేము పెట్టిన కష్టానికి దిస్ ఇస్ లైక్ ఎన్ ఆన్సర్ లాగా అనిపిస్తుంది మాకు యాక్చువల్లీ. సో అలాగే అంటే ఈ షో చూస్తున్న మిగతా మా ఎస్పీ ఫ్యామిలీ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు మోటివేట్గా నెక్స్ట్ వీక్ మనకి వచ్చే అప్కమింగ్ షోస్కి ఏవైతే ఉన్నాయో వాటికి మీరు మోటివేషన్ దీన్ని మోటివేట్గా తీసుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేసి లైక్ ప్రతి ఎపిసోడ్ రాక్ చేయాల్సిందే, ప్రతి ఎపిసోడ్లో చూపించి దెన్ ఎస్పీ అకాడమీ సత్తా ఏంటో చూపించాల్సిందే. విచ్ విల్ అబ్సల్యూట్లీ హ్యాపెన్, బట్ దెర్ ఇస్ నో డౌట్స్ ఇన్ మైండ్ బికాజ్ మా స్టూడెంట్స్ సూపర్గా వాడతారు. తప్పకుండా అండి. ఆనంద్ గారు మీరు చాలాసేపటి నుంచి కాల్స్ ట్రై చేశారు, మీ కాల్ కనెక్ట్ అయ్యింది, మాకు ఆనందంగా ఉందండి. మీరు చూస్తూనే ఉండండి. అలాగే ఈరోజు 3000 కాలర్స్ పైగా కాల్స్ వచ్చాయండి. బట్ చాలామందికి లైన్స్ కలవలేదు, కొంతమందికి కలిసాయి. బట్ కలవని వాళ్ళకందరికీ మీరు షో చూసి సాంగ్స్ అన్ని ఎంజాయ్ చేసింటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీరు ట్రై చేయండి, కంపల్సరీ మా ఎస్పీ బ్రదర్స్తో మీరు మాట్లాడచ్చు. ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. 3000 కాల్స్ ఒక ఎపిసోడ్ కంటే అది చిన్న విషయం కాదు. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో హరిణి అండ్ మేధ, మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు మన షోలో ఇంత అద్భుతంగా పాడారు, ఇంత కాలర్స్ దగ్గర నుంచి కూడా ఇంత ఎంకరేజ్మెంట్ ఎక్సైట్మెంట్ కూడా వచ్చింది, ఈ రెస్పాన్స్ అంతా చూస్తూ ఎలా అనిపించింది హరిణి గారు మీరు? చాలా బాగా అనిపిస్తుంది, ఇంకా మోటివేషన్ వస్తుంది, ఇంకా చాలా బాగా మంచి పాటలు నేర్చుకొని పాడాలి అని. అవును. అందరు కాల్ చేసిన వాళ్ళందరికీ యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ today is like very memorable day. Thanks to SP brothers, my annas, and Mana TV for this opportunity. And thank you so much. Thank you so much, Harini garu. Medha, how are you feeling? I'm actually very happy and satisfied that I'm around so many loved ones and so many people that are motivating me to do better. So yeah, I'm happy that I did the show. Finally, I'm very happy doing with Medha. Yeah. Medha, you have a very bright future ahead. అలాగే మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు. యాక్చువల్గా వారు నీ సాంగ్స్ అని విన్నే ఉంటారు, బట్ ఇక్కడ లైవ్లో మళ్ళీ విన్ని చాలా వాళ్ళ ఎక్సైట్మెంట్ అంతా వాళ్ళ వాయిసెస్లోనే బాగా తెలిసింది. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ నీకు ఎప్పుడూ ఉంటాయి. శ్రీకాంత్ ప్రసాద్ గారు. సో నేను షో మొదలు పెట్టినప్పుడు ఒక మాట అన్నానండి, దట్ లెట్ ద మ్యూజిక్ స్పీక్ టుడే. సో మేము మాట్లాడేదానికంటే మా పిల్లలు మాట్లాడితే, మ్యూజికల్గా మాట్లాడితే అది మేము మాట్లాడినట్టే. సో ఈవెన్ దో వీ సెడ్ క్వైట్ ఎ ఫ్యూ వర్డ్స్, బట్ దేర్ మ్యూజిక్ సేస్ summarizes this episode of what SP Music Academy is all about. So Prasad garu, that's it for today. ఎందుకంటే శ్రీకాంత్ చెప్పినట్టుగా వాళ్ళు ఈరోజు పాడి
చూపించారు, అంటే వాళ్ళు ఏం నేర్చుకున్నారు అన్నది. సో వీఆర్ ఫీలింగ్ రియలీ రియలీ హ్యాపీ. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి, మంచి మెసేజ్ ఇచ్చారు. అలాగే ఇంత మంచి స్టూడెంట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇంత టాలెంట్ ఉంది మన న్యూజెర్సీలో, మన యూఎస్ఏలో ఇంత టాలెంట్ ఉందని మాకు అందరికీ చూపిస్తున్నారు. అలాగే చాలా ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళందరికీ చాలా చక్కటి పాటలు నేర్పిస్తున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు. అలాగే ఈరోజు కాల్స్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. శ్రీ గురువాయూరప్పన్ టెంపుల్లో తిరుమల తిరుపతి వైభవోత్సవం అలాగే శ్రీనివాస కళ్యాణం జరగబోతున్నాయండి. ఇవి November 19th and 20th సాటర్డే అండ్ సండే ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. మీరు సాటర్డే సండేస్ కంపల్సరీ అందరూ ఫ్రీగా ఉంటారు, అక్కడ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. అక్కడికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వేద పండితులు ప్రసాదాలు అన్నీ అక్కడికి వస్తున్నాయండి. మీరు ఈ ఈవెంట్కి రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే www.krishnatemple.org/TTD ఈవెంట్స్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే వారి ఫోన్ నంబర్ 7329725552. ఇంకొకసారి చెప్తానండి, ఫోన్ నంబర్ 7329725552. వెబ్సైట్ వచ్చి రిజిస్టర్ చేసుకోవడానికి www.krishnatemple.org/TTD ఈవెంట్స్. అలాగే మన టీవీ ఇది ఆల్ మేజర్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉందండి. FTV లాంటి చాలా మేజర్ ప్లాట్ఫామ్స్లో మన టీవీ వస్తుంది. యూఎస్ఏలో ఉండే వన్ అండ్ ఓన్లీ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ మన టీవీ అండి. మీరు ఈ ఎపిసోడ్స్ మన టీవీలో వచ్చే ఎపిసోడ్స్ చూడాలనుకుంటే ఫేస్బుక్ పేజ్ మన టీవీ యూఎస్ఏలో చూడొచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మన టీవీ యూఎస్ఏ. అక్కడ మీరు మిస్ అయిన ఎపిసోడ్స్ని చూడొచ్చు, మళ్ళీ మీకు కావాల్సిన ఎపిసోడ్స్ని కూడా చూడొచ్చు. అలాగే మోర్ దాన్ 10 మిలియన్ వ్యూవర్షిప్ కూడా ఉందండి మన టీవీకి. సో చూస్తూనే ఉండండి. ఈరోజు మా ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చిందని, మీ అందరినీ ఎంటర్టైన్ చేసిందని ఆశిస్తున్నాము. మీరు ఫోన్స్ చేస్తూ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తూ అప్కమింగ్ సింగర్స్కి ఎంకరేజ్ చేస్తూ ఉండండి. చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత. గుడ్ నైట్ అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్. Are you looking for a formal dress and the cookie-cutter designs at the mall just aren't your style? Uma creates the most amazing, one-of-a-kind, hand-beaded designs perfect for any formal occasion, and prom, sweet 16, custom bride, and customized 24-karat gold beaded dresses and 1-gram gold beaded dresses are her specialty. Stop by her studio and discover her creations, all unique and beautifully handcrafted. You'll find over 2,000 unique design samples in her showroom ready to wear and dresses to fit every budget. Uma Jarapatula Designer, truly one of a kind. అమెరికాలో గోవిందనామ స్మరణ